సత్యానందరావు గారు చాలా క్లుప్తంగా కోరికలు వద్దండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఈనాడు ఈపీడీసీఎల్ ద్వారా రైతు వారి అప్లై చేసిన అగ్రికల్చర్ కన్స్ట్రక్షన్స్కి 3200 ఈపీడీసీఎల్ పరిధిలో పెండింగ్లో ఉన్నాయని గౌరవ మంత్రి వారు ఇంధన శాఖ మంత్రి వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది కొత్తపేట నియోజకవర్గంలో కూడా రైతులు దరఖాస్తు చేసి ఉన్నారు. వారికి కొత్తగా మనం మళ్ళీ అగ్రికల్చర్ కన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉండలేదు. వారు ఏదైనా షెడ్యూల్ టైం పెట్టుకుని రైతులకు, ఎందుకంటే అగ్రికల్చర్ మోడల్కి అప్లై చేసుకుని వెంటనే వస్తే వారు ఉత్పత్తులు చేసుకోవడానికి, పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుందని ఎదురుచూపులు చూస్తారు అధ్యక్ష. వాటి మీద ఏదైనా ఒక టైం బాండ్ ప్రోగ్రామ్ పెట్టుకుని అప్లై చేసిన తర్వాత కొద్దిగా ఎంతకాలంలో ఆ కనెక్షన్స్ ఇవ్వగలనేది కూడా ఒక ప్రణాళిక తీసుకుంటే బాగుంటుంది అనేది ఒకటి అధ్యక్ష. రెండవది, అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్స్ ఎక్కువగా ఫెయిల్ అవుతూ ఉంటాయి అధ్యక్ష. అవి రిప్లేస్ చేయడానికి రోజుల తరబడి 10 రోజులు, 15 రోజులు, నెలలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. గతంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు, పవర్ రిఫార్మ్స్, కొంత టైం బాండ్ పెట్టి వెంటనే వాటిని రిప్లేస్ చేయడం జరిగేది. దానివల్ల రైతులు పంటలు ఎండిపోకుండా వెంటనే నీరు అందివ్వడానికి అవకాశం ఉండేదండి. ఆ ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఇప్పుడు మా జిల్లాలు ఎండిపోయిన తర్వాత 3 జిల్లాలు అయ్యాయండి. అది రాజమండ్రి, కాకినాడ, అమలాపురం. ఈ హెడ్ క్వార్టర్స్ ద్వారా బాగా కొద్దిగా అందివ్వడంలో ఆలస్యం అవుతూ ఉంది. దాన్ని కొంచెం రెగ్యులేట్ చేసి ఇమీడియట్గా ఎక్కడ అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మ్ పోయినా రిప్లేస్ చేసేలా ఒక టైం బాండ్ కూడా, దానికి కూడా ఒక ప్రణాళిక తీసుకుంటే బాగుంటుంది అధ్యక్ష. అదేవిధంగా రైతులకి డే టైం 9 గంటలు సరఫరా చేయడం కోసం కూడా ఇప్పుడే అధిగమిస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని చోట్ల ఇంకా అందేలాగా ఉన్నారు. దాని మీద కూడా ఒక విధమైన ఇప్పుడు సోలార్ ప్రాజెక్టులు పెట్టి తద్వారా కూడా రైతులకి అందివ్వడం కోసం మరి ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు 95లో రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల ఈనాడు విద్యుత్ రంగం పరిడివెళ్తూ ఉంది అధ్యక్ష. ఎన్ని ఆటుపోట్లు గత ప్రభుత్వంలో ఎన్ని దెబ్బలు తిన్నా కూడా నిలదొక్కుందంటే ఆనాడు ఆయన చేసిన కార్యక్రమాలే. దాన్ని మళ్ళీ ఇప్పుడు కొనసాగింపుగా మళ్ళీ విద్యుత్ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం డే టైము రైతులకి 9 గంటలు సరఫరా చేయడం కోసం కూడా నిర్ణయం తీసుకోవాలనేది మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. గౌరవనీయులైన మంత్రి గారు. సార్, మన బలరామకృష్ణ గారు, అదేవిధంగా ఉగ్గ నరసింహారెడ్డి గారు, బండారు సత్యనారాయణ గారు అడిగిన ప్రశ్నలకు సార్, మొదట ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది సార్. దాదాపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టే 40,336 వ్యవసాయ కనెక్షన్లు ఆల్రెడీ మంజూరు చేయటం అయింది సార్. 22,709 కనెక్షన్స్ ఆల్రెడీ రైతులకు ఇచ్చి వినియోగంలోకి తీసుకుని వచ్చాం సార్. అది కాకుండా మిగతా బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేస్తాం సార్. అదే కాకుండా ఇందాక చెప్పినట్టు దాదాపు 60,000 కనెక్షన్స్, 69,975 కనెక్షన్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి సార్. దానికి గాను మళ్ళీ 40,000 ఇవ్వటమే కాకుండా మళ్ళీ 20,000 కనెక్షన్స్ ఒక 4 రోజుల క్రితం మళ్ళీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది సార్. ఎప్పుడు లోపల కంప్లీట్ చేస్తానన్నారు. ఈ సమ్మర్లో మెటీరియల్స్ అంతా ప్రొక్యూర్ చేసి ఖచ్చితంగా రేపు వ్యవసాయ సీజన్కి వీటన్నిటి కూడా రైతులకు అందుబాటులో తీసుకొస్తాం సార్. అదొకటి. ముఖ్యంగా చాలామంది సభ్యులు అడిగింది ఏంటంటే పగటిపూట వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వమని అడుగుతున్నారు సార్. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మనం పూర్తి స్థాయిలో 9 గంటలు కంటిన్యూస్గా కరెంటు పగలపూట ఇవ్వలేకపోయాం సార్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిఎం కుసుమ్ అనే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెమ్మటే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లెటర్ రాసి ఈ పిఎం కుసుమ్ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పడం వల్లే మొత్తం 4.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఈ రాష్ట్రానికి అవసరం సార్. ఫస్ట్ విడతగా 1,00,000 కనెక్షన్స్ శాంక్షన్ అయిపోయినాయి. మళ్ళీ 2 లక్షల కనెక్షన్స్కి మళ్ళీ పిఎం కుసుమ్ ద్వారా మళ్ళీ ఇంకో 2 లక్షల కనెక్షన్స్ కూడా నిన్న మొన్నట్లో కూడా కేంద్ర ప్రభుత్వం మనల్ని టెండర్లు పిలుచుకోమని అవకాశం ఇచ్చింది సార్. ఇవి కనుక తొందరలో కనుక టెండర్లు పిలిచి కనుక సోలార్ కనుక తీసుకొని వచ్చి పిఎం కుసుమ్ ద్వారా సోలార్ ప్లాంట్లు కనుక తీసుకొచ్చి ఎక్కడైతే 33/11 kV సబ్స్టేషన్స్ ఉన్నాయో అక్కడ కనుక తీసుకొచ్చి పెడితే కనుక రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం వ్యవసాయ రైతులకి పూర్తిగా పగలపూట ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 9 గంటలు కరెంట్ ఇవ్వగలుగుతాం సార్. అదేవిధంగా దాదాపు ఒక్కొక్క వ్యవసాయ కనెక్షన్కి వచ్చేసరికి ఈ ప్రభుత్వం 2,60,000 రూపాయలు ఖర్చు పెడతాం సార్. మనమైతే పోల్స్, ట్రాన్స్ఫార్మర్ మరియు ట్రాన్స్మిషన్ లైన్స్, పోల్స్ అయితే 3, ట్రాన్స్మిషన్ లైన్స్ అయితే 180 మీటర్లు, ఇవన్నీ కూడా మనం ఇస్తాం సార్. దాదాపు ఈ ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్స్ కానీ విద్యుత్ కింద 12,400 కోట్ల రూపాయలు పైన ఖర్చు పెడుతుంది సార్. ఇందాక మన బలరామకృష్ణ గారు అడుగుతూ 350 కనెక్షన్స్ ఉన్నాయని చెప్పారు. అవి కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా 3 సబ్స్టేషన్స్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నాయి అంటున్నారు. వాటిని కూడా
లోడ్ ఉంటే కనుక ఆ ప్రాంతంలో లోడ్ ఉండి అవసరం సబ్స్టేషన్ అవసరం అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇమీడియట్గా దాన్ని కూడా చేస్తాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 డిస్కమ్స్ పరిధిలో దాదాపు ఇప్పటికీ 70 సబ్స్టేషన్స్ని టెండర్లు పిలిచే ప్రక్రియలో కొనసాగుతుంది. తొందరలోనే టెండర్లు పిలిచి ఎక్కడైతే లోడ్ ఉందో వాటిని అధిగమించడం కోసం మనం ఈ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం సార్. అదేవిధంగా లో వోల్టేజ్ సమస్య ఉందన్నారు, వాటిని కూడా తప్పకుండా పరిశీలిస్తాం. 9 గంటల డే టైం అన్నారు, ఇందాక చెప్పడం జరిగింది. ఇప్పుడే ప్రయత్నం చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో PM కుసుమ వచ్చిన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున పగలపూటే కరెంట్ ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం సార్. అదేవిధంగా ఉగ్గ నరసింహారెడ్డి గారు అడుగుతూ థ్రెఫ్ట్ ట్రాన్స్ఫార్మర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. ఎందుకంటే ముఖ్యంగా ప్రకాశం, పల్నాడు, బాపట్ల ఈ జిల్లాల్లో థ్రెఫ్ట్ అయిన ట్రాన్స్ఫారాలు ఖచ్చితంగా పోలీస్ కేసు అవసరము. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది సార్. ఇమీడియట్గా రైతులు ఇవ్వగానే కేసు రిజిస్ట్రేషన్ చేసి ఇమీడియట్గా మాకు డిపార్ట్మెంట్కి పంపించండి, మేము ఇమీడియట్గా ట్రాన్స్ఫార్మర్ రైతులకు అందజేస్తాం. ఎందుకంటే వ్యవసాయం సగంలో ఉంటుంది కాబట్టి మళ్ళీ రైతులకు పంట నష్టపోకుండా ఉండటం కోసం అది కూడా చేపట్టడం జరుగుతుంది సార్. అదేవిధంగా RDSS ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫెడరల్ లెవెల్ బైఫర్కేషన్ కోసం RDS కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో RDSS కార్యక్రమం చేస్తున్నాం. ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక సభ్యుల దగ్గర వివరాలు తీసుకొని దీనికి రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తాం సార్. అసైన్మెంట్స్ ల్యాండ్స్లో దొంగ కనెక్షన్లు ఇస్తా ఉన్నారు సార్. అట్లాంటివన్నీ కూడా మా దృష్టికి వచ్చిన వాటిని అన్నిటి కూడా ఇమీడియట్గా రద్దు చేస్తాము. అదేవిధంగా బండారు సత్యనారాయణ గారు కూడా అడగటం జరిగింది సార్. 9 గంటల కరెంట్ అని చెప్పి ఇందాక చెప్పడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్స్ లేట్ అవుతున్నాయి అన్నారు. వాస్తవే సార్. ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే మనం కాపర్ లేకుండా అల్యూమినియం తోటి ట్రాన్స్ఫారాలు చేయాలని చెప్పి దొంగతనాల నుంచి కాపాడాలంటే అల్యూమినియం కాపర్ ఉంటే పగలగొట్టేసి రేతిరిపూట తీసుకెళ్తున్నారు. అందుకని అల్యూమినియం తోటి ట్రాన్స్ఫారాలు కనుక తయారు చేపిస్తే కనుక ఇబ్బంది లేకుండా ఉండేదనే దానికోసం చేస్తున్నాం. ఆ ప్రక్రియ స్టార్ట్ అయింది. 1-2 సార్లు పెట్టి చూస్తే పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉందని చెప్పి చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో అల్యూమినియం ట్రాన్స్ఫార్మర్స్ తయారు చేసి 25 kV ట్రాన్స్ఫార్మర్ తయారు చేపించి ఖచ్చితంగా రేపు సమ్మర్ ప్లాన్ చేసుకొని నెక్స్ట్ సీజన్కి మన సభ్యులు అడిగినట్టు అన్ని వ్యవసాయ కనెక్షన్స్ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేదానికి ఈ ప్రభుత్వం కట్టుబడింది సార్. బహుశా ఈరోజు మంత్రి గారు మీరు చూసుంటారు, గతంలో ఒక దగ్గర 1000 రూపాయలు కొనదు, ఇంకో దగ్గర వేరే డిస్కౌంట్లో 5000 అలా కొంటున్నట్టుగా అది కూడా అన్ని చోట్ల ఆ లోయెస్ట్ ప్రైస్ ఉండేలాగా జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంతే. ఆ రోజు చూసాం కాబట్టి 3 డిస్కమ్స్లో 3 రకాలైన రేట్లు ఉన్నమాట వాస్తవం. గతంలో అన్నీ కూడా ఒకే రకమైన రేట్లు ఉండాలనే దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. స్తంభాల రేట్లు కానీ ట్రాన్స్ఫార్మర్ రేట్లు కానీ గతంలో భారీ ఎత్తున ఎక్కువ రేట్లు పెట్టుకున్నారు. అవన్నీ కూడా ఒకే విధంగా ఒకే రకమైన ట్రాన్స్ఫారాలు ఒకే రేటు కొనే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది సార్.